హాయ్ స్టూడెంట్స్, నా పేరు సురేంద్ర. నేను ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ఎవరైతే స్టూడెంట్స్ బార్డర్లో పాస్ అవుతూ కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుందో వాళ్ళ కోసమని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ సిరీస్లో నేను 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా చేసుకుంటూ వస్తానండి. సో ఇలాగ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతారో వారికి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను హైలైట్ చేసేసి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. తద్వారా మీరు ఎగ్జామ్ రోజు నాటికి మీరు ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సరే, ముఖ్యంగా నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే అసలు ఎస్ఎస్సి అంటే ఏంటి, దాని తర్వాత ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేస్తారు, ఈ ఎస్ఎస్సిని పబ్లిక్ ఎగ్జామ్ని నిర్వహించేవారు మన స్కూల్లో కాకుండా ఇంకో స్కూల్లో ఎగ్జామ్ ఎందుకు నిర్వహిస్తారు, మ్యాథమెటిక్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించారు, ఎన్ని హవర్స్ అనేది కేటాయించారు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎస్ఎస్సి అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అండి. ఈ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ని బిఎస్ఈఏపి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇష్యూ చేస్తారండి. నెక్స్ట్, మన స్కూల్లో కాకుండా ఈ ఎగ్జామ్ని ఇంకొక స్కూల్లో ఎందుకు నిర్వహిస్తారంటే మనకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అంటామండి. 6th క్లాస్ టు 10th క్లాస్ మనం సెకండరీ స్కూల్ అని అంటారండి. ఈ సెకండరీ స్కూల్లో మనము చదివే చివరి క్లాస్ ఏంటంటే 10th క్లాస్. ఆఫ్టర్ 10th క్లాస్ మనం సెకండరీ ఎడ్యుకేషన్ అక్కడితో క్లోజ్ చేస్తాం, ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాం. బట్ ఈ సెకండరీ ఎడ్యుకేషన్లో అంటే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే మనము ఎలిజిబుల్లా కాదా అని మన స్కూల్లో నిర్వహిస్తే మనం అందరం ఈజీగా పాస్ అయిపోతాం కదా మన స్కూల్ అయితే. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా హాల్ టికెట్స్ ఇష్యూ చేసి సెంటర్స్ వేసి జంబ్లింగ్ సిస్టంలో జెన్యూన్గా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు పబ్లిక్గా. సో మనము ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఎఫర్ట్ ఉండాల్సిందే, ప్రాక్టీస్ చేయాలి. 100% మనకి రిజల్ట్ రావాలంటే డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఎలాగ ప్రాక్టీస్ చేయాలి, ఏ చాప్టర్లో మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, అసలు 8 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 4 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 2 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 1 మార్క్ ఎన్ని ఉంటాయి తెలియదు కదా, అది తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, మొత్తం మనకి ఈ మ్యాథమెటిక్స్ పేపర్లో మనకి టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఇందులో? 12 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 12 మార్క్స్ వస్తాయి. సో ఓవరాల్గా 100% మనం పేపర్ అనుకుంటే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఎంత వెయిటేజ్ని కలిగి ఉంటాయంటే 12% వెయిటేజ్ని కలిగి ఉంటాయి. సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. 8 మాత్రమే ఉంటాయి. ఆ 8 రాసేయాలి. 8 2s are 16. సో టోటల్ పేపర్ వెయిటేజ్లో 2 మార్క్స్ వెయిటేజ్ ఎంత అంటే 16% అండి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి 8 ఇస్తారు. 8 రాయాల్సిందే, నో చాయిస్. 8 4s are 32. టోటల్ వెయిటేజ్లో 32% వెయిటేజ్ మనకు 4 మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. సో ఓవరాల్గా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో మనకి ఎలాంటి చాయిసెస్ ఉండవు, ఇచ్చిన ప్రతి క్వశ్చన్ని రాయాల్సిందే. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 4 అండి. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం మనం 5 రాయాల్సింది ఉంటుంది. అంటే ఇక్కడ సెక్షన్ 4లో మనకు సబ్ సెక్షన్స్గా 5 ఉంటాయండి. ప్రతి దాంట్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. అంటే 5 క్వశ్చన్స్ రాస్తున్నాం కాబట్టి అక్కడ మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్ ఉంటాయి మళ్ళీ అక్కడ కూడా మనకి ABCDE అని ఉంటాయండి. ఫస్ట్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ సంథింగ్ ఏదో కూడా అనుకుందాం, 1 అనుకుందాం. 1లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. మీరు ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. ఓకేనా? ఇలాగ మనకు ఒక చాయిస్ అనేది ఉంటుంది సెక్షన్ 4లో అండి. ఎన్ని మార్క్స్ స్టార్ట్ చేశారు? 5 8s are 40. టోటల్ వెయిటేజ్లో ఎంత? 40% అండి. టోటల్ వెయిటేజ్లో 8 మార్క్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 40%. సో స్టూడెంట్స్, ఈ మొత్తం ఎగ్జామ్ రాయడానికి మీకు ఇచ్చే టైం ఎంత అంటే 3 hours 15 minutes అండి. 3 hours 15 minutes. సరే స్టూడెంట్స్, నేను నెక్స్ట్ టాపిక్ వైజ్ ఏ క్వశ్చన్స్ మీకు నేర్పిస్తాననేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా పాస్ అవ్వాలని కోరుకుంటూ మంచి మార్క్స్తో ఇంటర్మీడియట్కి వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ.